మంచు ఫ్యామిలీ వివాదంపై అందిన 3 ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మంచు మనోజ్ను బాండ్ ఓవర్ చేశామన్నారు. శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవాలని చెప్పామంటున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మంచు ఫ్యామిలీలో తలెత్తినటువంటి వివాదంతో ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు మనోజ్ కావచ్చు, విష్ణుకు, మోహన్ బాబుకు ఇప్పటికే రాచకొండ సిపి కూడా నోటీసులు జారీ చేయడంతో వాళ్ళు వ్యక్తిగతంగా మనోజ్ అయితే మాత్రం విచారణకు హాజరవడం జరిగింది. శాంతి భద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దంటూ కూడా ఇప్పటికే సిపి కూడా చెప్పినటువంటి మాట. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఇప్పటికే మనోజ్ కావచ్చు, విష్ణు, మోహన్ బాబుకి మీరు అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మనోజ్ ఎలాంటి హామీ ఇవ్వడం జరిగింది? ఎందుకంటే మీ దగ్గర విచారణకు వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా కొంత వాళ్ళు వెనక్కి స్టెప్ వేశారని మనం భావించవచ్చు. అసలు నిన్న జరిగినటువంటి విచారణ ఏంటి సార్? ఇది ఒక బాండ్ ఓవర్ అండి. దాంట్లో విచారణ అనే కాదు, వాళ్ళు సెక్యూరిటీ ప్రొసీడింగ్స్లో బిఎన్ఎస్ఎస్లో ఉన్న దాని ప్రకారం పీస్ అండ్ ట్రాంక్విలిటీకి డిస్టర్బెన్స్ ఉండకుండా వాళ్ళు మేము వాళ్ళని నోటీస్ ఇచ్చి పిలిచి బాండ్ ఓవర్ చేసుకోవడానికి చట్టంలో అటువంటి ప్రొవిజన్ ఉంది, దాని ప్రకారం చేశాం. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం రాచకొండ సిపి చెప్తున్న ప్రకారం ఇప్పటికే బాండ్ ఓవర్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ₹1,00,000 ఏదైతే ఉందో ₹1,00,000 వాళ్ళతో బాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత శాంతి భద్రతలు మరోసారి విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కోర్టు